న్యూ ఇయర్ జోష్ ఏ విధంగా ఉంది? అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? అక్కడ ఏ విధంగా ఉంది? స్వామి ప్రస్తుతం న్యూ ఇయర్ జోష్ స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. విశాఖలో మరి కాసేపట్లో న్యూ ఇయర్ జోష్ సిద్ధంగా పోతుంది. దానికంతా కూడా యూత్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేందుకు ఆల్రెడీ సిద్ధపడినటువంటి ఉన్నారు. చూడొచ్చు వాళ్ళంతా కూడా. సో ఫ్రెండ్స్తో వచ్చి న్యూ ఇయర్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు చాలా మంది ఇక్కడికి ఆల్రెడీ వచ్చి ఉన్నారు. యూత్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ విజువల్స్లో కనిపిస్తుంది. సో వీళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి? న్యూ ఇయర్కి ఎలా వెల్కమ్ చెప్పడానికి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేము న్యూ ఇయర్ కి హ్యాపీ వెల్కమ్ అని చెప్తామండి. అందుకే ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. మేము మా ఆఫీస్ చూడొచ్చు ఆల్రెడీ న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్రెండ్స్ తో వీళ్ళంతా కూడా వచ్చారు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎలా సో న్యూ ఇయర్ కి ఎలా వెల్కమ్ చెప్పడానికి ఈ రోజు పార్టీకి రావడం జరిగిందా? సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎనర్జెటిక్ గా హ్యాపీగా ప్లేసెంట్ గా రాక్ చేద్దామని వచ్చాం. ఆ జోష్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? ఇప్పుడిప్పుడే న్యూ ఇయర్ జోష్ స్టార్ట్ అయ్యింది. హౌ డు యు ఎంజాయ్? వీళ్ళంతా కూడా ఆల్రెడీ న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పేందుకు వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ జోష్ లో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో వాళ్ళు న్యూ ఇయర్ వెల్కమ్ చెప్తూ ఆల్రెడీ వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చూడొచ్చు ఆల్రెడీ వీళ్ళంతా కూడా న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు రావడం కోసం చాలా మంది జోష్తో ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హౌ డు యు ఫీల్ ఆన్ దట్? హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. థాంక్యూ. వీళ్ళంతా కూడా న్యూ ఇయర్ కి అడ్వాన్స్ చెప్తూ సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆల్రెడీ న్యూ ఇయర్ జోష్ స్టార్ట్ అయింది. సో మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఈ జోష్ స్టార్ట్ అయింది. వైజాగ్ లో పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఏర్పాట్లు చేశారు. నగరంలో ట్రాఫిక్ పరంగా కానీ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఇది ఉంది. సో ఫ్యామిలీస్ తో పాటు యూత్ వీళ్ళంతా కూడా ఇక్కడికి ఆల్రెడీ చేరుకున్నటువంటి ఇది ఉంది. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ లో ఆల్రెడీ కనిపిస్తుంది. సో న్యూ ఇయర్ కి ఎందుకంటే పాత కాలంలో ఉన్నటువంటి గతంలో ఏడాదిలో జరిగినటువంటి బ్యాడ్ సంగతి కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి కొత్తగా స్వాగతం పలికేందుకు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటిది ఉంది. కుటుంబాలతో సహా చాలా మంది ఇక్కడికి వచ్చి ఆ జోష్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్తో కూడా చిన్నపిల్లలతో సహా వచ్చినటువంటి వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ఏర్పాటు చేద్దాం. సో ఫ్యామిలీస్తో పాటు కొంతమంది వచ్చారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడే ట్రై చేద్దాం. సో మేడం ఫ్యామిలీస్తో వచ్చారు కదా న్యూ ఇయర్